ఒకసారి ఇలాగా చెప్పింది చెయ్యండి. అది శబ్దం రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే తూర్పిట్టే కదా ఈ ఊర్లో, తూర్పిట తూర్పేట నాకు తెలియదు, ఇట నాకు తెలియదు. సరే, ఈ దిక్కు తిరిగి ప్రార్థన చేద్దాం అందరం. స్తోత్రం, చేతులెత్తమ్మా, చేతులెత్తు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవాని కొందనాలు. ఈ దిక్కునున్నటువంటి దేశాలను, రాష్ట్రాలను, జిల్లాలను, మండలాలను, గ్రామాన్ని, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం రక్షణలోకి వచ్చుగాక రాసినది. ఆమేన్, హల్లెలూయా. ఇటువైపు తిరగండి, ఇటువైపు తిరగండి. మీరు ఏ దేశానికి పోయి ఫ్లైట్ ఎక్కి సువార్త చేయరు కదా, ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు సువార్తకు లేవనెత్తుతాడు. ఆ దేశాలు, రాష్ట్రాలు రక్షణ లేకొస్తాయి. ఇంతమంది సేవకులు, ఇంతమంది దైవ బిడ్డలు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. 1 2 3 చెప్పాలి. దేవా, ఈ దిక్కున ఉన్న దేశాలను, రాష్ట్రాలను, జిల్లాలను, మండలాలను, గ్రామాలను, గ్రామములో ఉన్న ప్రతి కుటుంబము, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు నిజదేవుడని రక్షణలోకి వచ్చుదురుగాక, రక్షణలోకి వచ్చుదురుగాక, రక్షణలోకి వచ్చుదురుగాక. అటు తిరగండి, అటు అటు అటు. దేవా చెప్పాలి అందరూ. చెప్పండి మీరే. ఈ దిక్కున ఉన్న దేశాలను, రాష్ట్రాలను, జిల్లాలను, మండలాలను, గ్రామాలను, గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబమును, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు రక్షించండి ప్రభువా. మాటి మాటికి అడుగుతున్నా, ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించండి దేవా. రక్షణలోకి వచ్చుదురుగాక, రక్షణలోకి వచ్చుదురుగాక, రక్షణలోకి వచ్చుదురుగాక. ఇటువైపు ఏ దిక్కుంది మాకు? కళ్ళు తిరిగేటట్టుంది మీకు. ఓకే, దక్షిణం ఇటు. 1 2 3 మీరే చెప్పాలి. దేవా, ఈ దిక్కున ఉన్న దేశాలను, రాష్ట్రాలను, జిల్లాలను, మండలాలను, గ్రామాలను, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రక్షణలోకి వచ్చుదురుగాక, రక్షణలోకి వచ్చుదురుగాక, రక్షణలోకి వచ్చుదురుగాక, రక్షింపబడుదురుగాక. యేసు నామము తలుచుకొందురుగాక, యేసు నామము తలుచుకొందురుగాక. నలుదిక్కుల ఉన్న ప్రపంచ ప్రజలను మీరు రక్షణలోకి తీసుకురండి ప్రభువా. ఇంతమంది సేవకులుగా ఈ రూపాయల మినిస్ట్రీస్ పరిచర్యలో మేమంతా ఈ గ్రామంలో కూడి తండ్రి ఒక పవర్ హౌస్ లాగా నీ శక్తిని విడుదల చేస్తున్నాం, నేను బ్రతుకులాడుతున్నాము దేవా. రక్షణలోకి నడిపించండి. నీకే కృతజ్ఞతాస్తుతులు నాయన. మా ప్రార్థనలు మీరు అంగీకరించండి నాయన. నీ వాక్కును బట్టి కృతజ్ఞతలు దేవా. రెండవసారి మాట్లాడబోతున్న మీ సేవకులు అభిషేకించి వాడుకోండి. అవి మా ఆత్మకి ఎంతో జీవాన్ని కలుగజేస్తాయి, మా మనసుకి ఎంతో నెమ్మది కలుగజేస్తుంది, మా హృదయానికి నిప్పురాన్ని కలుగజేస్తాయి, మా దేహానికి స్వస్థత కలుగుతుంది. రాత్రి దీవెనకరమైన రాత్రిగా, వేదన తొలగిపోయిన రాత్రిగా నాకు ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో అడిగి సమస్తమును పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. దయచేసి అందరం కూర్చుందాం.